హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి సాంబార్ని చూపించబోతున్నానండి. ఇది రెస్టారెంట్లో ఇడ్లీకి దోశకి ఇస్తారు కదా, అలాంటి సాంబారు. మనం తినేటప్పుడు ముక్కలు ఏమి అడ్డు రాకుండా, వెజిటేబుల్స్ ఏమి వేయకోకుండా సింపుల్ సాంబారు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కడాయి పెట్టి ఒక 4 డ్రాప్స్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు. జీలకర్ర మిరియాలు సేమ్ ప్రపోర్షన్ తీసుకోండి, క్వాంటిటీ సేమ్ ఉండాలి. రెండు వేయించుకోండి. ఇలాగా డ్రై రోస్ట్ లాగా కొద్దిగా ఆయిల్ వేసాం కదా, ముందుగా వేగిపోతే తర్వాత అన్నీ మరి అంత వేగే అవసరం లేదు. నేను చూపిస్తాను, లైట్గా వేగనిద్దాము. అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకోండి. అది ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇది కూడా కొంచెం ఉరికే పచ్చివాసన పోయేదాకా, కొంచెం వేడి ఎక్కినంత అవుతుంది కదా, ఉల్లిపాయ ముక్కలన్నీ వేడెక్కుతాయి కదా, అంతవరకు వేయించుకోండి చాలు. మరి ఎర్రగా మరి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అవసరమే లేదు, ఇంత మాత్రం వేయించుకుంటే చాలు. ఇప్పుడు అందులోకి 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుందాము. టమాటోలు కూడా అంతే, ఆ నీరు పోయి బాగా వేగినట్లు తెలుస్తుంది మనకి. మరీ మెత్తగా అయ్యే అవసరం లేదు, పచ్చి వాసన పోతుంది. కొంచెము హీట్ అయిపోతే చాలు. అన్ని పదార్థాలు నేను వేసేటివన్నీ ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు 3, కొబ్బరి ఒక అరచిప్ప కొబ్బరి ఎంత వేసుకోండి. ఒక గుప్పెడు నిండా కొబ్బరి పీసులు కట్ చేసి గుప్పెడు నిండా ఉండాలి. మీరు సాంబార్ని బట్టి క్వాంటిటీ ఎక్కించుకోండి కొబ్బరి. మనం ఇక్కడ ఎక్కడ కందిపప్పు కానీ పెసరపప్పు ఏ పప్పు వాడకుండా సాంబార్ చేస్తున్నాము. ఇలాగే హోటల్లో చేసేది. మనం తినేటప్పుడు ముక్కలు కూడా ఏవి మనకి దొరకవు. చూడండి, కొబ్బరి కూడా లైట్గా వేగండి. ఊరికి వేగాలంటే వేగాలి, అట్లా హీట్ అయితే చాలు మనకి. అంత మాత్రం చెయ్యి ముడితే వేడిగా ఉంటే చాలు. ఇప్పుడు అది ఇంత చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీ జార్కి వేసేసినాం కదా, కొంచెము చల్లారింది, చల్లారనిచ్చే వేసుకోండి. అలాగే ముందుగా నేను ఉసిరికాయ సైజ్ అంతా ఇది చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం చింతపండు వేసుకోండి. అందులోకి ఉప్పు కూడా మీకు సాంబార్కి సరిపోయేంత ఉప్పు వేసేసుకోండి. అలాగే సాంబార్ పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఏదైనా సాంబార్ పొడి వేయచ్చు, నేను హోమ్ మేడ్ సాంబార్ పొడి వేస్తున్నాను. మీరు పాకెట్లో దొరుకుతుంది కూడా, అదైనా వేయచ్చు. అలాగే కొద్దిగా బెల్లము, మనకి ఉప్పు పులుపు అంతా బాగా ఈక్వల్ చేస్తుందండి. బెల్లం కొద్దిగా వేయడం వల్ల సాంబార్ కూడా రుచిగా ఉంటుంది. చూడండి, అంత ఇలా పేస్ట్ లాగా తయారు చేసేసుకోండి నీట్గా. ఇంత ఇది చేసినాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకునేద్దాం. పోపుకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎక్కువ పోపు దినుసులు ఏం అవసరం లేదు. మనం అన్నీ కరివేపాకు అన్నీ వేసేసినాం కదా, అప్పుడే మనము ఇడ్లీకి సాంబార్ తినేటప్పుడు మనకి ఏమీ అడ్డు రాకుండా ఓన్లీ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకున్న తర్వాత రుబ్బి పెట్టిన మసాలా అంతా వేడి ఆయిల్లో వేసేసేయండి. వేసి బాగా వేయించండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాంబారు. మనం పొద్దున్నే పిల్లలకి ఆఫీస్కి పోయే వాళ్ళకి త్వరగా చేసి బాక్స్కి వేసి ఇచ్చినా కూడా మధ్యాహ్నం వరకు చాలా టేస్టీగా ఉంటుంది. బాగా చింతపండు కూడా వేసినాం కదా, బాగుంటుంది, ఏం చెడిపోదు. మీరు కూడా ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం ఎప్పుడు కందిపప్పు పెసరపప్పు వేసి సాంబార్లు చేస్తాం కదా, అలాగే బెండకాయలు, బీన్స్, ఉల్లిపాయ ఏ ముక్కలు అడ్డు రాకుండా ఏమి ఏరేసే అవసరం లేకుండా అన్నీ మిక్సీకి వేసేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఎంత కావాలో వాటర్ చూసి వేసేసుకోండి. ఇది ఇంత అండి, చాలా ఈజీ, చాలా సింపుల్గా టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. మనకి రెస్టారెంట్స్లో అంతా ఇలాంటి సాంబార్ ఇచ్చేది. వాళ్ళు ఎక్కడ ముక్కలు ఏమి ఉండవు. చూడు, ఇడ్లీకి ఇచ్చిన సాంబార్కి నేను ఇడ్లీకే చేస్తున్నాను ఈరోజు. మీకు ఎంత కావాలో రసము చూసి నీళ్ళు వేసేసుకోండి. ఈ మాత్రం ఉంటే చాలు. కొబ్బరి కదా, ఉడకంగా ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇంకా కావాలంటే కూడా నీళ్ళు ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు. నేను చూస్తాను. బాగా ఉడకాలండి, 2 ఉడుకులు రావాలి మంచిగా. అంతే, ఇంకా అంత ఉడికితే చాలు మనకి. మరీ ఎక్కువసేపు ఉడికే అవసరం కూడా లేదు. మార్నింగ్ హడావుడికి ఇవన్నీ వేసేసి రుబ్బి ఈజీగా చేసేసుకోవచ్చు. బాగా టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా ఒక ఉడుకు ఇలా బాగా అంతా తెరలాలండి. ఇంతే, మళ్ళీ పోపు పెట్టే అవసరం కూడా లేదు, మనం ఫస్ట్ స్టెప్ పెట్టేసినాం కదా. చూడండి, సాంబారు ఉడుకుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. మనం ఇప్పుడే ఉప్పు ఏమైనా తక్కువ అంటే ఉప్పు వేసేసుకోండి, టేస్ట్ చేసి. అంత సరిపోయింటే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇంతే అండి, ఇడ్లీ సాంబారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.